చేసుకుందాం. గోంగూర చికెన్కి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ చూసుకుందాం. చికెన్ 2.5 kg తీసుకున్నాం. పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, టమోటా, గోంగూర, జీలకర్ర, ఆవాలు, ధనియాల పౌడర్ అండ్ పసుపు. ముందుగా ఆయిల్ వేడిన తర్వాత బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు వేసుకుంటాం. ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. కరివేపాకు, ఇలా స్టెప్ చేసుకుందాం మొత్తం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ రెడ్ కావడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇది అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపి మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు కడాయిలోకి వేసుకుందాం కొంచెం. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం టమోటా వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా వేగినాయి. ఇప్పుడు మనం కొన్ని టమోటా వేసుకుందాం. సో ఇప్పుడు కుక్కర్లో గోంగూర వేసుకొని ఒక విజిల్ పెట్టుకుందాం ఫస్ట్ అయితే. టమోటాలు కూడా 50% కుక్ అయినాయి. సో తర్వాత చికెన్ వేసుకుందాం. ఇప్పుడు టమోటా ఆల్మోస్ట్ కుక్ అయినాయి. సో ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ వేసుకుందాం. కారం తీసుకుంటాం. చాలా కారం ఎక్కువ ఉంటుంది, అందుకోసం 2 స్పూన్లు తీసుకుంటాం. మీకు ఎంత కావాలంటే మీ టేస్ట్కి మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కారం తీసుకోవచ్చు. ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి సో 2 స్పూన్స్ వేసుకుంటున్నాం ప్రజెంట్. త్వరగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం అనమాట ధనియాల్ని. సో ఆ పౌడర్ ఇప్పుడు చికెన్లోకి వేసుకుందాం.
ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ కుక్ చేసుకుందాం. చికెన్ కొంచెం కుక్ అయ్యింది. ఇప్పుడు మనకి గోంగూర ఇందాక సపరేట్గా విజిల్ పెట్టి ఉడికించుకున్నాం కదా, అది కూడా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని దీంట్లోకి మిక్స్ చేసుకుందాం చికెన్లో. ఆ గోంగూర వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చికెన్ బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. సో ఇప్పుడైతే చికెన్ మొత్తం కుక్ అయిపోయింది.